పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఎందుకే నువ్వు వారిని మర్చిపోవాలని ప్రయత్నం చేయడం ఎందుకు? తప్పదే, మర్చిపోక తప్పదు. మరో అమ్మాయితో జీవితం పంచుకోబోయే వారి జీవితంతో నేను ఆటలాడుకోవడం మంచిది కాదు. నా మూలంగా ఆయన మరో అమ్మాయికి ద్రోహం చేయకూడదు. నువ్వింకా లావణ్య చెప్పిందే మనసులో పెట్టుకున్నావా? నిన్ను తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోనని ఆ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా, ఆ మాట కూడా నమ్మవా? వారికి ఆ అమ్మాయితో నిశ్చితార్థం అయ్యిందే. ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేసుంటారు, అయినా వారు నిన్నే తలుచుకుంటున్నారు కదే. వద్దే, వారు నన్ను తలుచుకోకూడదు. ఒకవేళ తలుచుకున్నా మా మధ్య ప్రేమ పెరగకూడదే. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? చెయ్యాల్సిన పాపం అంతా చేసేసి ఓ మచ్చ మిగిల్చిపోయిన ఆ పాపాత్మురాలి కడుపున పుట్టిన పాపిష్టి దాన్నే. ఏయ్, నోరు మూసుకోవే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఎందుకే నీ గురించి నువ్వే తప్పుగా మాట్లాడుకుంటున్నావు? ఒక్కటిచ్చానంటే దారికొస్తావు. నువ్వు పాపాత్మురాలి కూతురు అని ఎవరే నిన్నన్నది? నిన్ను పాపిష్టిదన్నది ఎవరే? ఎవరో అండం ఎందుకే, నేనే అనుకుంటున్నాను. పుట్టుకతో వచ్చిన మచ్చ నుదుట రాసిన రాత మారదంటారే. నాతో దరిద్రపు జన్మ, ఏ అదృష్టం దక్కందని ఏమంటారే?
ప్రేమించిన వాడితో జీవితం పంచుకుని బ్రతకలేని జన్మని ఏమంటారే? చిన్నప్పటి నుంచి నా జీవితం చూస్తూనే ఉన్నావు కదా, దుఃఖం దిగమింగుతూ బతికిన దాన్నే కదా. ఏ జన్మలో ఎంత ఘోర పాపం చేశాను, ఎన్ని జన్మల నుంచి ఇలా శిక్ష అనుభవిస్తున్నాను. నేను కన్నీళ్లు కార్చడమే కానీ మరేదో కావాలని ఏనాడో ఆశపడింది లేదు. ఆశపడ్డా అదేది నాకు మా వాళ్ళు ఇవ్వరని తెలుసు, ఇచ్చినా అది నా చేతిలో నిలవదని తెలుసు. నేను ఆశపడిన దాన్ని అది నాకు కావాలనుకోవడం దురాశ అయిపోయింది. ఛ! కానీ సుబ్రహ్మణ్యం గారు మంచి మనసున్న మనిషి, నా గురించి ఏం తెలియకుండానే నన్ను ప్రేమిస్తున్న మనిషి. ఆయనతో మాట్లాడినా మనసులో తలుచుకున్న బాధలన్నీ మర్చిపోతానే. ఊహల్లో హాయిగా ఆనందంగా సాగిపోతున్నానే. కానీ వాస్తవంలో ఏ ఆనందానికి నోచుకొని దాన్నే నేను ఇష్టపడే వాళ్లతో, ప్రేమించే వాళ్లతో, రక్త సంబంధాలతో కలిసి బ్రతికే అదృష్టం లేనిదాన్నే నేను. చివరికి అమ్మ అని పిలుచుకునే అవకాశం కూడా నాకు దక్కనివ్వకుండా వదిలేసి వెళ్ళిపోయిందే నా కన్న తల్లి. ఇంతకన్నా దురదృష్టం ఇంకేముంటుందే? ఏంటి ఎప్పుడో క్రీస్తు పూర్వం సంగతులని తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నావు? ఎవరి తప్పునో నీ మీద వేసుకుని ఎందుకే ఏడుస్తున్నావు? కష్టం ఎప్పుడో అనుభవించిందైనా తలుచుకున్నప్పుడు బాధేస్తుంది. అలాంటి తల్లికి కూతురుగా పుట్టి అనుభవించిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. తలుచుకుంటేనే చాలు దుఃఖం వస్తుందే. నా గుండెల్లో ఎన్నో గాయాలు, అవి జీవితంలో మానిపోనివే, కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. నువ్వొకసారి అన్నావు గుర్తుందా, జీవితంలో ముందు కష్టం అనుభవిస్తే తర్వాత సుఖ సంతోషాలు ఉంటాయని. అవి అందరి జీవితాల్లో ఉండొచ్చు, కానీ నా జీవితంలో సంతోషం తిరిగి చూడ్డానికి భయపడుతుంది. ఇక సుఖం ఇక్కడి నుంచి వస్తుంది. రేపటి నుంచి బాగుంటుందేమోనని ఎదురు చూడడంతోనే సగం జీవితం అయిపోయినట్టుంది. క్షణం నవ్వుకుంటే మరో క్షణం నుంచి నెల రోజులు ఏడవడంతోనే సరిపోతుంది. అందరికీ వేడుకుంటే వరాలు ఇచ్చే ఆ భగవంతుడు నేను వేడుకుంటే వేదనే మిగిలిస్తున్నాడు. ఇంకా ఎన్ని రాత్రులు నిద్రపోతూ ఏడవమంటావు? అసలు నిద్రపోకుండా ఎలా ఉండమంటావు? ఆడపిల్లకి వయసు పెరిగే కొద్దీ అందం పెరుగుతుంది అంటారు, కానీ నాకు వయసుతో పాటు మనోవేదన పెరుగుతుంది, నీరసం వచ్చేస్తుంది. గుళ్ళో దీపం వెలిగిస్తే జీవితంలో వెలుగు నింపుతుందని నానమ్మ నాతో దీపాలు వెలిగించేది, కానీ ఆ దేవుడు నన్ను మోసం చేస్తున్నాడు. నా జీవితంలో వెలుగు నింపకపోయినా పర్వాలేదు, కానీ నా అన్న వాళ్ళ జీవితాల్లో చీకటి నింపుతున్నాడు. నానమ్మ, పిన్ని, చెల్లెలు, తమ్ముడు, చివరికి స్నేహితురాలైన నువ్వు కూడా నా మూలంగా కష్టాలే కదా మిగిలింది, అవమానాలే కదా మిగిలాయి. అది నా జాతకం. లోకల్లో నేను పుట్టిన నక్షత్రంలో ఎవరు పుట్టుండరు. ఇంత అనుభవం ఉండి ఇంకా ప్రేమ పెళ్ళి అని పాపం మంచివాడైన సుబ్రహ్మణ్యం గారిని ఎందుకే కష్టాలు పాలు చేయడం? వారినైనా ఆ అమ్మాయితో కలిసి హాయిగా బ్రతకనివ్వక ఇంతకాలం ఏం జాతకమైనది అని అందరూ అడిగారు. ఇంకా ఆయన కూడా అడగాలంటావా? నా కన్న తల్లి పేగు తెంచిన రక్తంతో నా నుదుట దరిద్రం నీ సొంతం, అవమానాలు నీ ఆస్తి, కన్నీళ్లే నీ తోడు, ఏడుపు నీడలతో బ్రతుకు అని రాసేసి వెళ్ళిందే. లేచిపోయిందని కూతురు అనే పేరుతో శాశ్వతంగా బ్రతకాల్సిందేనే నేను. నా అడ్రస్ మారదు, ఆరాటపడ్డాం, ఆశపడ్డాం వేస్ట్. ఇంకా ఈ జన్మకి శ్రావణి ఇలా బ్రతకాల్సిందేనే. ఏ ఆడపిల్ల కన్నీళ్లు పెట్టినా ఛీ, శ్రావణి ఇలా ఏడవకి అని లోకల్లో నా పేరు ప్రచారం అవ్వాలి. అంతే, నేనేం చేయలేను. సరే, ఏడవకు, రా వెళ్దాం. చూడండి పద్మనాభం గారు, ఈ బ్యాంక్ స్టాఫ్ అంతా మంచివాళ్ళే, కానీ ఒక్క సుబ్రహ్మణ్యమే డ్యూటీ సరిగ్గా చేయడు, ద్రోహం చేస్తాడు. ద్రోహం చేయాలి, మోసం చేయాలి అని ఇంటెన్షన్తో చేసింది కాదు. అతను చెప్పేదాన్ని బట్టి అదంతా అతనికి తెలియకుండానే జరిగిపోయింది.
సరిచేసుకోవడం అతని చేతుల్లో లేకుండా పోయింది. ఏమంటున్నారండి మీరు? సుభాష్ వాళ్ళు సుబ్రహ్మణ్యానికి తెలియకుండానే ఇల్లు అమ్మేశారా? అతనికి తెలియకుండానే డూప్లికేట్ పేపర్స్ బ్యాంక్ వచ్చాయా? ఒరిజినల్స్ మాయమయ్యాయా? నేను చెప్పేది మీరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్ సరిగ్గా చూసుకునే వెడతాం. సడన్ గా ఎవరైనా వచ్చి గుద్దేస్తే ఆ ప్రమాదానికి కారణం మనం కాదు కదా. నాకు తెలుసున్నంత వరకు ఇక్కడ సుబ్రహ్మణ్యం కరెక్ట్ గానే ఉన్నాడు. ఆ సుభాషే యాక్సిడెంట్ చేశాడు, సుబ్రహ్మణ్యం ప్రమాదంలో పడ్డాడు. అందుకే అతనికి రెస్ట్ ఇవ్వమని హెడ్ ఆఫీస్ కి మెయిల్ పంపించాను. మేడం, మిమ్మల్ని కలవడానికి సిఐ గారు వచ్చారు మేడం. రమ్మని చెప్పు. అలాగే మేడం. రండి. నమస్తే మేడం. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటి సంగతులు? సుబ్రహ్మణ్యాన్ని పట్టుకున్నారా? ఆ విషయం చెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. రావులపాలెం వెళ్ళిన సుబ్రహ్మణ్యం పర్వాలేదు, మీరు చెప్పండి. మేడం, రావులపాలెం వెళ్ళిన సుబ్రహ్మణ్యం అక్కడ సుభాష్ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డాడు. సుభాష్ బామ్మర్ది తల పగలగొట్టి పారిపోయాడు. వాడు వెల్ ఎడ్యుకేటెడ్ క్రిమినల్. పక్కా ప్లాన్ వేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ సుబ్రహ్మణ్యానికి పై అధికారుల దగ్గర చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతన్ని కాపాడటానికి ఏసీపీ ప్రయత్నం చేస్తున్నాడు. మీరు మాకు సపోర్టుగా నిలబడకపోతే ఈ కేసులో మేము ముందుకు పోలేం మేడం. చెప్పండి, నన్నేం చేయమంటారు? ఏం లేదు మేడం, మీరు హెడ్ ఆఫీస్ వాళ్ళకి చెప్పి ఈ కేసు మీద ఇంట్రెస్ట్ చూపించాలి, ప్రెజర్ పెంచాలి. మేడం, ఈ కేసుని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోకూడదు. వెనక్కి తీసుకోవటమా? ఇంపాసిబుల్. నేను తప్పు చేసిన వాళ్ళ విషయంలో అస్సలు వెనక్కి తగ్గను. వాళ్ళు ఎవరైనా సరే పనిష్మెంట్ అనుభవించాల్సిందే. దయ చూపిస్తే వాళ్ళెలా దారికొస్తారు? ఈ విషయంలో మీకేం సాయం కావాలన్నా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు మీ ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలో అది చేయండి. అతనికి బుద్ధి రావాలి, మా క్యాష్ తిరిగి రావాలి. చాలు మేడం, మీరు అలా నిలబడండి. వాడి సంగతి మేం చూసుకుంటాం. వస్తా మేడం. థ్యాంక్ యూ సార్. విన్నారుగా పద్మనాభం గారు, మీరు సిన్సియర్, ఆనెస్ట్ అని సర్టిఫై చేసిన ఆ సుబ్రహ్మణ్యం ఎలాంటివాడో అర్థమైంది. తలకాయలు పగలగొట్టి పోలీసుల కళ్ళు కప్పి పారిపోయే క్రిమినల్. సో సుబ్రహ్మణ్యం మ్యాటర్ యాక్సిడెంటల్ మిస్టేక్ కాదు, వెల్ ప్లాన్డ్ చీటింగ్. కావాలని డబ్బు కోసం చేసిన మోసం ఇది. మేడం, సుబ్రహ్మణ్యం నిజంగానే తప్పు చేసిన వాడైతే ఆ సుభాష్ ఇల్లు వెతుక్కుంటూ రావులపాలెం ఎందుకు పెడతాడు? వెళ్ళి గొడవ పడాల్సిన అవసరమే ఉంది? అతని షెల్టర్లోనే దాక్కుని దర్జాగా బతికేవాడిగా. ఇప్పుడు క్రిమినల్స్ చేస్తున్న పని అదేగా. కానీ సుబ్రహ్మణ్యం డిఫరెంట్గా ప్రవర్తించాడు. అది గమనించారా? బహుశా ఆ గొడవ డబ్బు పంపకంలో జరుగుంటుంది. ఆ డబ్బుతోనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో. అది కాదు మేడం, నేను చెప్పేది ఏమిటంటే, చూడండి, ఎవరి మంచితనం వాళ్ళ బిహేవియర్ని బట్టి నిరూపించుకోవాలి. కానీ ఇంకొకళ్ళు చెప్పటం వల్ల మంచివాడు అనిపించుకోలేడు. రికమెండేషన్ చేయిస్తున్నాడు అంటే రియాలిటీలో లోపం ఉన్నట్టే. చూడండి మేడం, సుబ్రహ్మణ్యం మీకు మొదటిసారి పరిచయం అయిన పద్ధతిని బట్టి మీకు అతని మీద ఒక రకమైన బ్యాడ్ ఒపీనియన్ వచ్చి ఉంటుంది. కానీ అతని గురించి మీకు ఓ విషయం చెప్పాలి. ఇది రికమెండేషన్ కాదు, నిజంగా జరిగింది చెప్తున్నాను. మీరు కానీ నేను కానీ ఎవరికన్నా ఓ సాయం చేయాలంటే కాస్త వెనక ముందు ఆలోచిస్తాం. కానీ సుబ్రహ్మణ్యం అలా కాదు, సెకండ్స్లో రియాక్ట్ అవుతాడు, సాయం చేస్తాడు. నేను సుబ్బు కలిసి టీ తాగడానికి వెళ్ళాం. అక్కడ ఒక అబ్బాయి నా స్కూటర్ను దొంగిలించడానికి ట్రై చేశాడు. ఆ అబ్బాయిని నేను పోలీసులు పట్టిద్దాం అనుకుంటే సుబ్బు ఆ అబ్బాయి డబ్బు కోసం దొంగతనం చేయలేదు, అన్నం కోసం చేశాడు అన్నాడు. ఇప్పుడు అతనికి పని ఉంటే దొంగగా మారడు అని చెప్పి ఓ షాపులో పనికి పెట్టాడు. అతనికే కాదు, అలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి సాయం చేశాడు. ఇలా తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా హెల్ప్ చేయడమే సుబ్రహ్మణ్యం బలహీనత. అందుకనే ఇలాంటి చిక్కుల్లో పడతాడు. లేదు సార్, మీరు సుబ్రహ్మణ్యం గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. జనరల్గా మనం దొంగను చూస్తే కొడతాం లేదా పోలీసులకు పట్టిస్తాం. కానీ అతను అలా చేయలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మంచివాడికి మంచివాడు సాయం చేస్తాడు, దొంగకి దొంగ సాయం చేస్తాడు అని. అతను తనవాడికి సాయం చేశాడు అంతే. దాన్ని మీరేదో గొప్ప ఎగ్జాంపుల్గా చెప్తారే. సారీ మేడం, మీరిలా నేటివ్గా అర్థం చేసుకుంటే నేనేం మాట్లాడలేదు. అయ్యయ్యో, సారీ ఏంటండి, నేనేదో తమాషాకలా అన్నాను.
మీరింత వివరంగా సుబ్రహ్మణ్యం గురించి చెప్పేదాన్ని బట్టి చూస్తే సుబ్రహ్మణ్యం మంచివాడే అనిపిస్తుంది. కావచ్చు కూడా. అందుకే మేడం వాడికి హెల్ప్ చేయమని మిమ్మల్ని అడిగేది. ఆ అవకాశం లేదు. నేను సాయం చేయాలి అనుకున్నా కూడా దారి లేదు. నో వే, నో ఛాన్స్. అది పోలీస్ వ్యవహారంగా సాగుతుంది. నేనేం చేయగలను చెప్పండి? తెలుసు మేడం, మీరు డైరెక్ట్గా ఏం చేయలేరు. కానీ మీరు కాస్త పోలీసుల మీద ప్రెజర్ తగ్గిస్తే కేసు స్లోగా రన్ అవుతుంది. ఆ గ్యాప్ చాలు సుబ్రహ్మణ్యం తన ప్రాబ్లం క్లియర్ చేసుకుందుకు. ఓకే సార్, మీరు చెప్పినట్టే మీకోసం ఈ కేసు మీద ఎక్కువ ప్రెషర్ పెట్టను. కానీ ఈ టైం లోపలే ఆ సుబ్రహ్మణ్యం ఒక నిర్ణయం తీసుకుని ప్రాబ్లం క్లియర్ చేసుకుని రావాలి. థ్యాంక్స్ మేడం. నేను ఈ విషయం సుబ్రహ్మణ్యంతో మాట్లాడతాను. వస్తా మేడం. మంచిది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏయ్, రావి. ఏంటక్క కాలేజీలో డాన్స్ కూడా నేర్పిస్తున్నారా? అవునే, మెకానికల్ డాన్స్ నేర్చుకుంటావా? వద్దులే, నడుము అయితే పట్టేస్తే. నోరు మూసుకోండి. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. తినటానికి ఏముంది? నేనున్నానే, నన్ను తిను. అమ్మా, ఏంటమ్మా కూతురు ఆకలితో ఉందంటే అలా అంటున్నావు? నా గురించి పట్టించుకోకుండా వెళ్తున్నావు. కాలేజ్ నుంచి కూతురు ఆకలితో వస్తుందని తెలీదా నీకు? ఏంటే సౌండ్ పెంచుతున్నావు? నువ్వేం ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి రాలేదు, కాలేజ్కి వెళ్ళొచ్చావు. అది మొట్టమొదటి రోజు. అది లేటుగా. ఏయ్, మీరు నోరు మూసుకొని చదువుకోండి. ఏంటమ్మా, మొదటి రోజు అయితే ఆకలి ఉండదా? నువ్వు అన్నం పెట్టవా? క్యాంటీన్లో కూడా నేనేం తినలేదమ్మా. నూకల అన్నంలో పెరుగు కలిపి అదే కర్డ్ రైస్ అని అమ్ముతున్నారు తెలుసా? అమ్మా అమ్మా, నువ్వు నా బంగారు తల్లి కదూ. నువ్వు అర్జెంటుగా వంట చేసేస్తే నేను ఆవురావురమంటూ తినేస్తాను. ప్లీజ్ అమ్మా. అలాగే లేవే. అమ్మా, ఆ? ఏంటి నాన్న పడుకున్నారు? వచ్చిన దగ్గర నుంచి ఏదో అలసటగా ఉందని పడుకున్నారు. సర్లే, నువ్వు వెళ్ళి వంట చెయ్యి. నాన్నా, ఏమ్మా కాలేజీ అయిపోయిందా? ఏంటి నాన్నా పడుకున్నారు? ఒంట్లో బాగోలేదా? అబ్బే అదేం లేదమ్మా, కాస్త నీరసంగా ఉంటే పడుకున్నానంతే. అవును, కాలేజీ ఎలా ఉంది? నీకు నచ్చిందా? అందరూ కలివిడిగా ఉన్నారా? పరిచయాలయ్యా? వాటి గురించి ఏం అడుగుతావు నాన్నా? ఫస్ట్ రోజు కదా, ఓ అంటే ఓ అని అంత హ్యాపీగా గొడవగా జరిగిపోయింది. చాలా సరదాగా గడిచిపోయింది. అలాగా అమ్మా? క్లాస్ రూమ్ల కంటే క్యాష్ కౌంటర్లు ఎక్కువ అని పొద్దున్నే ఎవరో చెప్పారు కదా, అదే విషయాన్ని వాళ్ళందరికీ చెప్పేశాను. అంతే, పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఎవరన్నారు అని అడిగితే మా నాన్నే అన్నాను. నా పేరెందుకు చెప్పావమ్మా? చెప్తే ఏమైంది నాన్నా? మా ఫ్రెండ్స్ అందరి ముందు మిమ్మల్ని హీరోని చేయాలని చెప్పాను. మీ ఫాదర్ భలే కామెంట్ చేశారని తెగ మెచ్చుకున్నారు తెలుసా? మీ ఫ్రెండ్స్ లో నన్ను హీరోని చేశావు సరే, కానీ అందరితో కలిసి నన్ను అల్లరి చేయమని అడక్కు. అది నా వల్ల కాని పనమ్మా. నానా, 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 ఏమైంది నానా? ఎందుకలా దగ్గుతున్నారు? బాగా అలసటగా ఉందా? ఉండండి, కాఫీ పెట్టి తీసుకొస్తాను. వేడివేడిగా కాఫీ తాగితే కాస్త రిలాక్స్డ్ గా ఉంటుంది. అమ్మ దీపం, నానా, రామ్మా, ఇలా రా. కూర్చోమ్మా. ఏంటి నానా? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. చెప్పండి నానా. అది ఏ దీపా, ఎన్నిసార్లు పిలవాలే? నీకేమన్నా చెవుడా? లెక్కలేంతనువా? ఇట్రా. ఈవిడొకటి, వేరే పనే లేదు నాన్నా. అలా అరుస్తూనే ఉంటుంది. వెళ్ళి ఏంటో అడిగొస్తాను నానా. ఆ, ఆ. ఏంటి డాక్టర్ గారు?